హల్లెలూయా. అందరం చేతులెత్తి ఒకసారి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెబుదాం. స్తోత్రం అని చెబితే బాగుంటుందేమో. ఒకసారి అందరం స్తోత్రం స్తోత్రం అని చెబుదాం. కేక వేయండి గట్టిగా, స్తోత్రం చెబుదాం. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి శ్రేష్ఠుడైన దేవుడు ఈ ప్రాంతంలో మన ద్వారా మహిమ పొందటానికి ఆయనకి ఇష్టమై ఉండగా మనమందరము కూడి ఉండుట అది మనకు క్షేమకరముగా దేవుడు మార్చునుగాక. పలకండి ఆమేన్. మొదటిగా ఆహ్వానించిన స్థానిక దైవజనులకు, నాతోటి దైవజనులకు అందరికీ వందనాలు ప్రభు పేరిట. అట్లాగుననే ఆయా గ్రామాల నుండి స్థానికంగా ఉన్న దేవుని పిల్లలైన మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. అందరికి ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి. అట్లా కదలండి, కుడి ఎడమలకు అట్లా వందనాలు చెప్పుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి చెప్పండి హల్లెలూయా. ఇటు ఒక పార్టీ వాళ్ళు కూర్చున్నారు, అటు ఒక పార్టీ వాళ్ళు కూర్చున్నారు. ఈ మధ్యలో ఏదో పార్టీ వాళ్ళు రాలేదనుకుంటా. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే నేటి దినాల్లో ఈ పార్టీల పరంగా మారిపోతున్నాయి క్రైస్తవ సంఘాలు కూడా. అది ఎంత మాత్రం న్యాయం కాదు, అది తగినటువంటి భక్తి కాదని ప్రభు పేరట మొదటిగానే మీకు తెలియపరుస్తున్నాను. ఈ రాత్రి ఓ 40 నిమిషాలు లేదా ఓ గంట సేపు దేవుని వాక్యాన్ని మీతో మాట్లాడుతాను. మీరందరూ కొంచెం జాగ్రత్తగా శ్రద్ధ కలిగి వినండి. అయిపోయిన తర్వాత మీ అందరికి భోజనాలు ఉండయని చెప్పారు. చప్పట్లు కొట్టండి అందరూ ఒకసారి. హల్లెలూయా. కొద్దిగా నవ్వుతూ చెబుదాం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైనటువంటి వారలరా, దేవుడు భూమి మీద మొదటిగా నరుణ్ణి చేశాడా, మనిషిని చేశాడా? చెప్పట్లేదు ఎవరు. ముందున్న వాళ్ళకి బాగా తెలుసు అనుకుంటా. ఒకసారి చెప్పాలి మీరు. మొదటిగా దేవుడు నరుణ్ణి చేశాడా, మనుషుని చేశాడా? దేవుని వాక్య ప్రకారం అయితే నరుణ్ణి చేశాడని ఉంది. నరుడు దారి తప్పిన తరువాత దేవుడు అనుగ్రహించిన మహిమను పోగొట్టుకొనిన తరువాత, మానవత్వాన్ని కోల్పోయిన తరువాత మనుషుడిగా కూడా భూమి మీద బ్రతకలేదు. అందుకనే ఆది పితరుడైన ఆదాము యొక్క ప్రథమ సంతానమైన కయ్యూను దాన్ని నెరవేర్చినట్లుగా, జరిగించినట్లుగా మానవ సంబంధమైన మనుష్య రీతిగా కూడా బ్రతికేటటువంటి ఓ మనసు లేక తన తమ్ముడైన హేబేలును చంపినట్లుగా దేవుని వాక్యం తెలియపరుస్తున్నటువంటి సత్యం. నేటి దినాల్లో కూడా ఈ నరుడు మనుషుడుగా కూడా బ్రతకలేనటువంటి స్థితిలో నడిపించబడుతున్నట్లుగా దేవుని వాక్యం తెలియపరుస్తుంది. క్రీస్తుకు పూర్వమే, యేసుక్రీస్తు భూమి మీదకి రాకమునుపే, అందుకనే యేసయ్య ఏ రీతిలో భూమి మీదకి వచ్చారు అంటే మనుష్య కుమారునిగా వచ్చారు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ప్రియమైనటువంటి వారలారా, మనుష్యుడు నరుడిగా ఉన్నప్పుడు నరుడు మనుష్యుడిగా బ్రతకలేకపోయాడు. దానిని బట్టియే చింత కలిగిన వాడు, మనిషిని గూర్చినటువంటి ఆలోచన చేస్తున్న దేవుడు ఏం చేశాడంటే మనుష్య కుమారుణ్ణి పంపించారు. ఆయన రాకమునుపే ఓ హెచ్చరిక మనిషికి తెలియపరిచాడు. ఏమిటి ఆ హెచ్చరిక అంటే, కొంచెం దేవుని వాక్యాన్ని తీయండి. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. ఏది ఉత్తమమైనది,
మనుషునికి ఈ రాత్రి ఓ ఉత్తమమైన సంగతిని తెలియపరుస్తున్నాడు. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. కూర్చున్న మనందరితో దేవుడు ఒక మాట అంటున్నాడు. అదేమిటంటే, ఇప్పటి వరకు శ్రేష్టమైనవి, నాణ్యమైనవి, నమ్మకమైనవి వాటిని పొందటం కానీ అనుభవించటం కానీ నీ జీవితంలో ఒకవేళ లేకపోతే, ఎప్పుడో క్రీస్తుకు పూర్వమే మీకా ప్రవక్త ద్వారా దేవుని పిల్లలకు తెలియపరిచిన ఓ శ్రేష్టమైన మాట, ఉత్తమమైన మాట ఈ రాత్రి దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. చేతులెత్తి ఆమేన్ చెబుదాం, గట్టిగా ఆమేన్ అని పలుకుదాం. ఆమేన్. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది ఎప్పుడో నీకు తెలియజేయబడి ఉన్నది. అబ్రహాము జీవితంలోనికి వెళితే, అబ్రహాము మొదట ఉత్తమము కాని దానిని వెంబడించాడు, ఉత్తమము కాని దాని కొరకు ఆరాటపడ్డాడు. ఒకానొక రోజున దేవుడు దర్శించిన తరువాత అబ్రహాము తన జీవితంలో దేవుని ద్వారా పొందిన దానిని వ్రాస్తూ అంటాడు కదా, అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఆమేన్. చూడండి దేవుని బిడ్డలారా, దేవుణ్ణి నమ్మకమునుపు నీలో ఏదున్నా, నీవు ఏది కలిగి ఉన్నా అది ఉత్తమమైనది కాదు. అందుకనే నరపుత్రుడా అని మరొకసారి ఆయన సంబోధిస్తాడు. ఈ రాత్రికాల సమయంలో ఉత్తమమైన ఓ మాట మీకు తెలియపరచాలని దేవుడు నన్ను ఇక్కడికి పంపారు. అదే అంటున్నాడు, మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. ఏది ఉత్తమం చదువునాను ఇప్పుడు. నెంబర్ 1, ఉత్తమమైనవి మూడు విషయాలు ఉన్నాయి ఇక్కడ. మొదటిది ఏమంటున్నాడంటే, న్యాయముగా నడుచుకొనుట. ఉత్తమమైనది ఏంటట? పలకాలు మీరు అందరూ, పెద్ద స్వరాలు ఉన్నాయి, ఇందాక గట్టిగా కొట్టారు చప్పట్లు. చెప్పండి, మొదటిది ఏంటది? ఉత్తమమైనది ఏంటది? న్యాయముగా నడుచుకొనుటయు. రెండోది చెప్తాడు, కనికరమును ప్రేమించుటయు. మూడోది చెప్తాడు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇదే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. హల్లెలూయా. బైబిల్ పట్టుకొని వచ్చిన వారలారా, దేవుని వాక్యాన్ని వినటానికి వచ్చిన వారలారా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన మాటను నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. చాలా మంది భక్తి జీవితంలో పతనమైపోవటానికి కారణం ఏమిటంటే, ఉత్తమమైనదేదో తెలియకే, శ్రేష్టముగా భక్తి చేయటం ఏమిటో అర్థం కాకనే పాడైపోతున్నారు. చివరికి వాళ్ళు అనేది ఏంటంటే, ఏదైనా ఒకటేలే. దేవునికి మహిమ కలుగును గాక. ఏ దేవుడైనా ఒకటే, ఏ సంఘమైనా ఒకటే, ఏ పాస్టర్ అయినా ఒకటే. ఓ రాజీలోకి వచ్చేస్తున్నారు. భక్తి చేయటం చేతగాక, పరిశుద్ధంగా బ్రతకటం అర్థం కాక, దేవుడు చెప్పిన ఉత్తమమైనది ఏమిటో తెలియక మనుషులు రాజీ పడిపోతున్నారు భక్తిలో. ఏమైతే లేరా, ఆదివారం వెళ్ళొస్తే చాలు, బైబిల్ కొనుక్కుంటే చాలు, మంచిగా బ్రతికితే చాలు, అంతటితో రాజీ పడిపోతున్నారు భక్తిలో. నేటి దినాలలో భక్తి చేస్తున్న క్రైస్తవులని చెప్పబడుతున్న వారిలో అనేక మంది. ఈ రాత్రి ప్రభు మాట నీతో మాట్లాడుతుంది. అదేమిటంటే, మనమందరం కూడా ఉత్తమమైన వారుగా, దేవుడు కోరుతున్నటువంటి వాటిని నెరవేర్చేవారుగా బ్రతకాలని ఇష్టము కలిగిన దేవుడు ఈ రాత్రి మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఆమెన్ చెబుదాం గట్టిగా, ఆమెన్. మీరు నమ్మినా నమ్మకపోయినా, వినినా వినకపోయినా, ఈ 3 విషయాలు చాలా విలువైనవి మన భక్తిలో.
చాలా శ్రేష్టమైన విషయాల ద్వారా ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మొదటిది అంటాడు కదా, న్యాయముగా నడుచుకున్నట్టు. చెప్పండి, ఎట్లా నడవాలంట మనం? గట్టిగా చెప్పాలి, ఎట్లా నడవాలంట మనం? న్యాయముగా నడుచుకోవాలి. మన రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన రాసినటువంటి రాజ్యాంగంలో ఆయన చెప్పినటువంటి న్యాయం ఏమిటంటే, ఏ కులము తక్కువ కాదు, ఏ కులము ఎక్కువ కాదు, ఏ మతము ఎక్కువ కాదు, ఏ మతము తక్కువ కాదు, మనుషులందరూ ఒకటే, సమానమే అని రాజ్యాంగం న్యాయాన్ని బోధిస్తూ ఉంటే, ఈ మధ్యకాలంలో అది ఏమైందంటే రాజ్యాంగంలో రాయబడిన న్యాయం అన్యాయముగా కనపడుతుంది, అన్యాయముగా వినపడుతుంది. చదువుకున్న వారికిని చదువు లేని వారికిని అది అన్యాయముగా కనపడుతుంది. ముఖ్యముగా మన దేశ అధికారులకు అది అన్యాయముగా కనపడుతుంది. దేవుని జనాంగమా, ఈ మనుషులకు రాజ్యాంగమే అర్థం కాలేదు. స్తోత్రం కలుగును గాక. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. రాజ్యాంగమే అర్థం కాలేదు, దాని లోపేమిటో తెలియలేదు. ఇదిగో ఈ గ్రంథం ఉందే, ఈ గ్రంథము పేరు పరిశుద్ధ గ్రంథము. ఏ గ్రంథం ఇది? పరిశుద్ధ గ్రంథము. దీనిని చదివిన వారు కానీ, దీనిని వెంబడిస్తున్న వారు కానీ పరిశుద్ధముగా బ్రతకటానికి ప్రతి దినము కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటారు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఈ గ్రంథము ఇంక వాళ్ళకి ఏ విధంగా అర్థమవుతుందో ఆలోచిస్తే అది మనకు అర్థం కాని విషయం. ఈ రాత్రికాల సమయంలో మనకి దేవుడు చెప్తున్న మాట, న్యాయముగా నడుచుకోవాలి. తల్లులారా, మీ ఇంట, మీ సంఘములో, మీ సేవకుల ఎదుట, లోకములో ప్రతి విషయంలో కూడా అయ్యలారా మనమైనను కానీ న్యాయముగా నడవటం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ న్యాయాన్ని ఎంతవరకు మనిషి తన స్వాధీనంలో ఉంచుకుంటాడంటే తన వరకు తానే. వింటున్నారా? ఏ మనుషుడైనా తన వరకు తానే, తాను చేసేదే, తాను మాట్లాడేదే, తాను నడిచేదే న్యాయమైనది. అన్యాయము చేయట్లేదు, అన్యాయం అనేది ఎరుగను అని ప్రతి మనుషుడు కూడా తనను తానే న్యాయవంతుడిగా చూపించుకోవటానికి ప్రయత్నం చేస్తున్న దినాలవి. ఆ రోజుల్లోనే యేసుక్రీస్తు మనుష్య కుమారుడిగా భూమి మీదకి వచ్చారు. స్తోత్రం కలుగును గాక. అప్పటికే న్యాయం 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 అని పలుకుతున్న జనులందరూ, వారిలో పరిసయ్యులు ఉన్నారు, సద్దుకయ్యులు ఉన్నారు, ధర్మశాస్త్రోపదేశకులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు. వీరందరూ కూడా న్యాయ పీఠముల ఎదుట న్యాయాన్ని బోధించేటటువంటి వారు. ఇప్పుడు లోకంలో ఉండే న్యాయం రాజ్యాంగంలో కనపడట్లేదే వారికి న్యాయం. ఇదే న్యాయం పూర్వ దినాల్లో కూడా భూమి మీద పరిపాలించింది. అటువంటి సమయంలో ప్రియమైనటువంటి వార్లరా, యేసుక్రీస్తు తన పరిచర్యను ప్రారంభించారు 30వ ఏట. ఆ సమయం వరకు వారు చేసిందే న్యాయంగా కనపడింది, వారు పలికిందే న్యాయమైంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇట్లాగ తెల్లగుడ్లు వేసుకొని, నిలువుటంగీలు వేసుకొని మార్గాల్లోకి, రాజవీధుల్లోకి వస్తే, లేక వీధుల్లోకి వస్తే వచ్చినటువంటి జనులందరూ ఏం చేయాలంటే సాష్టాంగ నమస్కారం చేయాలి. బోర్లకు పడుకొని వాళ్ళ కాళ్ళకు దండం పెట్టాలి. అది
న్యాయం. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు వచ్చిన తరువాత న్యాయానికి బానిసత్వానికి ఉన్నటువంటి తేడాను చెప్పాడు. న్యాయం అంటే ఏమిటంటే నిన్ను వలె నీ పొరుగు వారిని, చప్పట్లు కొట్టరే మరి గట్టిగా. నిజమైన న్యాయం ఏమిటంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. నీ దేవుణ్ణి మొదటి ప్రేమతో ప్రేమించి రెండవ ప్రేమను ఏం చెప్పాడంటే ఆయన, నీవు నిన్ను ప్రేమించుకుంటున్నట్లుగా నీ పొరుగు వారిని ప్రేమించాలి. వారేం చేశారంటే వారిని మాత్రమే ప్రేమించాలనేది వారి న్యాయం. అందుకని ప్రియమైనటువంటి వార్లరా, యేసుక్రీస్తు తను పరిచర్య ప్రారంభించిన దినాల్లో ఎదుటపడిన వారు, అడ్డుపడిన వారు, ఆటంకపరిచిన వారు ఎవరంటే ఇదిగో తమ వారికే తాము న్యాయం చూసుకునే ఇదిగో ఈ భక్తులే. ఎక్కడి వరకు తీసుకొని వెళ్ళారంటే న్యాయంగా బ్రతుకుతున్న యేసయ్యను చంపే వరకు తీసుకొని వెళ్ళారు. చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే భూమి మీద న్యాయం అనేది బ్రతికి ఉండదు, రోజు చస్తూనే ఉంటుంది. యేసయ్య ఏం చేశారంటే ఆ యొక్క న్యాయాన్ని తన భుజ స్కంధముల మీద సిలువగా మోసుకొని ఆ సిలువకే కొట్టబడి సమాధిలో పెట్టబడి, దేవునికి మహిమ కలుగును గాక, మూడవ దినాన పునరుద్ధాన బలముతో తిరిగి లేచారు. అప్పుడు ఏమైందంటే న్యాయము భూమి మీద బ్రతికించబడింది. ఆ రోజు నుండి యేసయ్యని వెంబడిస్తున్న శిష్యులు కానీ ఆయన్ను ప్రేమిస్తున్న వారందరూ కానీ ఒక గ్రూప్ అయిపోయారు. యూదులందరూ ఒక గ్రూప్ అయ్యారు. యేసును వెంబడించేవారు ఒక గ్రూప్ అయ్యారు. ఈ వెంబడిస్తున్నటువంటి వేళల్లోనేమో న్యాయము కనపడుతూ ఉంది. స్తోత్రం కలుగును గాక. వెంబడించిన యూదుల్లోనేమో ఆచారాలు, సిద్ధాంతాలు, అమావాస్యలు, పౌర్ణములు, ఈ లోకములో ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా వారిలో ప్రత్యక్షపరచబడుతూ వచ్చాయి. ఇప్పుడు అక్కడ జరిగింది ఏంటంటే న్యాయానికి అన్యాయానికి పోరాటం జరుగుతూ వచ్చింది. ఆ సమయంలో జరిగినటువంటి గొప్ప జయం ఎవరికంటే ఎన్ని రోజులకైనా కొద్దిగా లేట్ అయినా న్యాయమే గెలుస్తుంది. స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఉన్నటువంటి యొక్క దాంట్లో ఉన్నటువంటి న్యాయాన్ని ఏ విధంగా అన్యాయమని ప్రకటిస్తున్నారో, దానిలో ఉన్న మాటల్ని మార్చాలని ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నారో, ఇది ఒకవేళ ఈ రోజు వరకు ఇది వారికి న్యాయంగా కనపడవచ్చు, కానీ నిశ్చయముగా ఖచ్చితముగా న్యాయాధిపతి అయిన యేసు ఎదుట న్యాయమే గెలుచునుగాక, న్యాయమే గెలుచునుగాక, న్యాయమే గెలుచునుగాక. ఆ రోజున యేసుక్రీస్తుని ఏ విధంగా హింస పెట్టారో, బాధ పెట్టారో, అన్యాయపు తీర్పు తీర్చారో, నేటి దినాల్లో కూడా క్రైస్తవుల ఎడల, యేసుక్రీస్తుని వెంబడిస్తున్న వారి ఎడల, లోక రక్షకుడైన దేవుణ్ణి ఎరిగి వెంబడిస్తున్న వారి ఎడల అన్యాయమైన తీర్పులే తీరుస్తున్నారు. ఆ రోజున యేసయ్యకి మాత్రమే జరిగింది అనుకున్నాం. కాదు, ఆయన పిల్లలుగా ఆయన్ని వెంబడిస్తున్న ప్రతి వ్యక్తికి కూడా అన్యాయమైన తీర్పే భూమి మీద తీర్చబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ప్రభు ఏం చేశారంటే న్యాయవంతులను ఒక పక్కన పెట్టి అన్యాయస్తులు ఎవరు అనే దాన్ని దేవుని వాక్యంలోనే రాశారు. యేసయ్యను ప్రకటించిన పౌలు గారి ద్వారా కొరింథీ సంఘములో ఈ అన్యాయమైన లక్షణాలు ఉండేయట.
చదవండి ఆ మాట. 1 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వాక్యం నుండి చదవండి ఒకసారి. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని. ఇదిగో ఇక్కడ కూర్చున్నారే స్టేజీ ముందు, నాతో పాటు ఉన్నారే, మనందరికీ మాట ఏమన్నా తెలుసా? అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? తెల్లబట్టలు వేసుకున్న వారులారా, దేవుని సన్నిధికి వచ్చిన వారులారా, ఎవరంట వాళ్ళు? ఏంది అడచొస్తారేంది? నన్ను ముగించమంటారేంది? ఆమె అని చెప్పి కూర్చుంటా. హల్లెలూయా. ఎవరంట వాళ్ళు? అన్యాయస్తులు. అంటే దేవుని వాక్యం ఇప్పుడు అన్యాయస్తులతో మాట్లాడుతుంది. కొన్ని సమయాల్లో బాధ కలిగినప్పుడు, దేవుణ్ణి నమ్మితే, దేవుణ్ణి ఎరిగితే, కష్టము బాధ కలిగినప్పుడు మనలో వచ్చే ఆలోచన ఏమిటంటే న్యాయమైన ఆలోచన రాదు. వచ్చే ఆలోచన ఏ ఆలోచన? అన్యాయమైన ఆలోచన. ఆమె బాగానే ఉంది, ఈయన బాగానే ఉన్నాడు, వాళ్ళ పొలం బాగానే పండింది, వీళ్ళ పిల్లలకు ఉద్యోగం వచ్చింది, నాకే. ఇది ఏ ఆలోచన? వాళ్ళకు రోగం తగ్గింది, నిన్నగాక మొన్న వచ్చారు మందిరానికి, రోగం తగ్గింది, నాకు తగ్గట్లా. ఏ ఆలోచన? హల్లెలూయా. ఏంది గురించి చూస్తున్నారు? కోపం వస్తుందా ఎట్లా? స్తోత్రం చెప్పండి గట్టిగా, చేతులు ఎత్తి. హల్లెలూయా. అన్యాయమైన ఆలోచన. అందుకని అంటున్నాడు, అన్యాయస్తులు దేవుని రాజ్యములో ప్రవేశించలేరని మీకు తెలియదా? ఎవరో నిన్ను నిందిస్తుంటే, ఎవరో నిన్ను అవమానపరుస్తుంటే, దేవుణ్ణి నమ్ముకుంటే నీకు పథకాలు తీసేస్తామంటుంటే, హల్లెలూయా, వారి యొక్క ఆలోచన చూసి మనకు కలుగుతున్నది ఏంటంటే, వారు భూమి మీద బాగున్నారన్న ఆలోచన చేత మనమే దేవుని రాజ్యాన్ని పోగొట్టుకునే అన్యాయమైన ఆలోచన చేత ఎవ్వరు నింపబడకుందురుగాక. న్యాయమైన ఆలోచన ఏమిటంటే, మనము ప్రభువును నమ్మాము, భూమి మీద ఉన్నంత కాలం మనకేం కలుగుతుంది? శ్రమలు తప్పక కలుగును. ఇది న్యాయమైన ఆలోచన. మనలో ఉన్నటువంటి అన్యాయస్తుడు చావాలి, న్యాయవంతుడైన దేవుడు బ్రతకాలి. పలకండి గట్టిగా, ఆమేన్. అన్యాయస్తుడు చావాలి, నిన్ను నరకానికి తీసుకొని వెళ్ళాలని, మనుషుల ఎదుట నిన్ను దేవునికి విరోధిగా ముద్ర వేయాలని అన్యాయస్తుడు నిన్ను పాడు చేయాలని చూస్తుంటే, నీవేమో అన్యాయస్తుడి ఆలోచనే నమ్ముతున్నావు కానీ న్యాయవంతుడైన దేవుని హింస పెట్టినట్లుగా నీకు కూడా హింస కలుగుతున్నదని మరిచిపోయి అన్యాయమైన ఆలోచనతో నీవు నింపబడుతున్నావు. అందుకని దేవుని వాక్యం చెప్తుంది కదా, అన్యాయస్తులు దేవుని రాజ్యంలో ప్రవేశింపలేరని మీరు ఎరుగరా? చదవండి. మోసపోకుడి. ఇదిగో ఇక్కడ చెప్తున్నాడు, ఎవరు అన్యాయస్తులు అంటే, నెంబర్ 1 జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకొను వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవుడు ఆ లిస్టులో మనల్ని ఉంచినందుకు మరొకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుడిని మహింపరుద్దాం. ఏ లిస్ట్ ఇది? చాలా పెద్ద లిస్ట్ ఇది. 10 గ్రూపులు ఉన్నాయి దాంట్లో. దేవునికి మహిమ కలుగును గాక. శ్రద్ధగా వినండి, దేవుని మాటలు మీకు పరిచయం చేస్తాను. ఎన్ని గ్రూపులు ఉన్నాయి? అటు చూడమాకండి. ఎన్ని గ్రూపులు ఉన్నాయి? మన ఊర్లో 3-4 గ్రూపులే కనపడుతున్నాయి, 10 గ్రూపులు లేవు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ 10 గ్రూపులలో ఉన్నారు. మొదటి గ్రూపు పేరు ఏంటంటే, ఎవరాళ్ళు? జారులైనను.
జారులు అంటే మీరు జారేవాళ్ళు అనుకునేరు, కాలు జారితే ఎవడైనా పడతాడు. వాళ్ళు కాదు జారులు అంటే. పెండ్లి కానివాడు పెండ్లి అయిన స్త్రీతో, పెండ్లి అయిన స్త్రీ పెండ్లి కాని పురుషునితో పాపం చేస్తారే, దానికి బైబిల్ చెప్పే పేరేమిటంటే జారత్వము. ఈ కొరింథీ ప్రాంతంలో వీళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఆ రోజున అక్కడ కనపడ్డారు, ఈ రోజున లోకమంతా కనపడుతున్నారు. స్తోత్రం కలుగును గాక. చెప్పండి చెప్పండి గట్టిగా హల్లెలూయా. మొదటి దాంట్లోనే మీరు పడిపోయినట్టుండారు. చెప్పట్లా గట్టిగా హల్లెలూయా. ఎవరు వీళ్ళు? జారులు. వరుస వాయులుండవు, వయసుతో సంబంధం ఉండదు. మొన్న ఒక అమ్మాయి 23 సంవత్సరాల అమ్మాయి 60 సంవత్సరాలని పెళ్లి చేసుకుంటానంటుంది. అమ్మాయికి పెళ్లి కాల, మరి ఆయనకి ఎన్ని అయినాయో తెలియదు. హల్లెలూయా. ఏమిట్రా బాబు సంగతి అంటే లోకమంతా కూడా జారత్వములోనికి వెళుతుంది. ఏ లక్షణం ఇదంటే ఇదిగో ఇది అన్యాయస్తుల లక్షణము. జారులైనను చూడండి, వీరిలో ఈ రోజున న్యాయం కనపడుతుందా? అన్యాయమే రాజ్యమేలుతుంది, అన్యాయమే పరిపాలిస్తుంది. కడవరి దినాలు గనుక దేవుడు కూడా అన్యాయస్తులకు అవకాశం ఇస్తున్నాడు. స్తోత్రం కలుగును గాక. నోరు తెరిచి చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవునికి తెలియకుండా ఎవరు రాజు కాలేరు, రాజ్యం ఏలలేరు. కానీ ఈ కడవరి దినాలు గనుక ప్రియమైనటువంటి వార్లారా, అన్యాయస్తులకు దేవుడు అవకాశం ఇచ్చి మనలో క్రైస్తవులలో ఎంత న్యాయవంతులు ఉన్నారో, ఎంతమంది న్యాయంగా భక్తి చేస్తున్నారో పరీక్షిస్తున్నటువంటి దినాలలో మనం ఉన్నాము. సేవకులైనా విశ్వాసులైనా ఇదిగో ఈ కాలంలోనే మనం ఉన్నాము. ఈ మాట ఎప్పుడు చెప్పారంటే మీకా గారు క్రీస్తు పూర్వమే చెప్పారు. ఆ రోజుల్లో ఏలిన అన్యాయమే ఈ రోజుల్లో కూడా పరిపాలన చేస్తుంది. స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఐగుప్తీయుల దగ్గరికి ఇశ్రాయేలీలు వెళ్ళారా, లేక ఇశ్రాయేలీల దగ్గరికి ఐగుప్తీయులు వచ్చారా? చెప్పట్లా మీరు నాకు. ఇశ్రాయేలీల దగ్గరకు ఐగుప్తీయులు వచ్చారా, లేక ఐగుప్తీయుల దగ్గరికి ఇశ్రాయేలీలు వెళ్ళారా? ఇశ్రాయేలీలే ఐగుప్తు దేశానికి బానిసలుగా కొనిపోబడ్డారు. అబ్రహాము గారి ద్వారా ఈ గొప్ప కార్యం జరిగింది. అయితే దేవుని బిడ్డలారా, అక్కడ హింస పెట్టింది ఎవరంటే ఐగుప్తీయులా, ఇశ్రాయేలీలా? ఇది ఇప్పుడు జరుగుతుంది. ఏంటది? సేమ్ అదే జరుగుతుంది. అందుకని దేవుడు అంటున్నాడు కదా, విగ్రహారాధికులైనను వారి లక్షణం ఏమిటంటే హింస పెట్టటమే, బానిసలుగా చేసుకోవటమే, బలవంతముగా, యేసయ్యకి మహిమ కలుగును గాక, మనుషులను లోపరుచుకోవటమే వారి లక్షణం. అది మూడోది ఏంటది? ఇది ఇంకో కేటగిరీ అన్నమాట. స్త్రీ పురుషుడితో, పురుషుడు స్త్రీతో చేసేదాన్ని వ్యభిచారం. ప్రియమైనటువంటి వారలారా, ఇవన్నీ కూడా అన్యాయస్తుల లక్షణాలు. వ్యభిచారులైనను, ఇదిగో ఈ మధ్య కాలంలో ఒకడు వచ్చాడు, ఆడంగితనం కలిగినోడు, ఒంటి నిండా బూడిద పూసుకొని వచ్చాడు. ఏది దెబోరానా? ఓహో, నేను బైబిల్లో పేరు చెప్పినట్టుండా. మీకు వచ్చో రాదని అన్నాను, మొత్తానికి మీకు బాగానే గుర్తుంది. ఒంటి నిండా బూడిద పూసుకొని వచ్చి వాడంటాడు క్రైస్తవుల్ని ముస్లింలు లేకుండా చేస్తాడు. అసలు వాడిదే వాడికి అర్థం కావట్లా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాడిని దేవుడు ఒక రకంగా కలుగు చేస్తే ఆడు ఇంకొక రకంగా నడుస్తున్నాడు. నేను అడగకూడదులే కానీ చెబుతున్నా మీకు, దేవునికి మహిమ కలుగును గాక. వాడు జరిగించిన అడావుడి, వాడు చేసిన వ్యవహారం, ఓరే నాయనో, చివరికి ఏం చేశాడో తెలుసా?
మంగళగిరిలో నుండి ఒక అమ్మాయిని తీసుకొని పోయాడు. ఏం చేసుకుంటాడు? యేసయ్యకి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. వాడు అంటాడు, ఆ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకుంటానంది, నాతో వచ్చేసింది అంటున్నాడు. ఆడేదో వేసింటాడు గులిక. ఈ మధ్యకాలంలో ఏ చేస్తున్నారంటే భార్యల భర్తలకి ఏంటయ్యి గులిక, నాటుమంది కనపడదు, అర్థం కాదక. హల్లెలూయా. వేసిన కానించి రూపే మారిపోద్ది. అప్పుడు దాకా అమ్మ అమ్మ, నాన్న నాన్న, అన్న అన్న అనేవాడు మై వైఫ్, మై లైఫ్, మై నైఫ్. ఇదే వ్యవహారంలో ఉంటున్నారు ఇప్పుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. వాడు కూడా చిన్న గులికేసి అమ్మాయికి తీసుకొని వెళ్ళిపోయి అంటాడు, ఆ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకోవాలని వచ్చిందని. తర్వాత కొన్ని రోజులకి మరి ఏం జరిగిందేమో తెలియదు, కానీ ఆ అమ్మాయి దేవుని దయ వల్ల ఆడి బంధకాల్లో నుంచి బయటకు వచ్చేసింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవుని వాక్యం చెప్తుంది, నరహంతకులు లేక ఇక్కడ చెప్తున్నటువంటి మాట, అన్యాయస్తులు ఆడంగితనము కలిగిన వారిలో కూడా ఉన్నారు. మనం కళ్ళారా చూసాము. ఇంకా పురుష సంయోగులైనను, ఈ జాతి సౌత్ ఆఫ్రికాలో, ఆఫ్రికా ఖండంలో ఈ జాతి ఉంటుంది. పురుషులు కలిసి పాపం చేస్తారట. వారికి భయంకరమైన రోగం, చెడ్డ పుండ్లు పుడితే ఆ ప్రాంతానికి ఓ గొప్ప దైవ సేవకుడిని పంపించాడు. స్తోత్రం కలుగును గాక. జాషువా గారని ఆ ప్రాంతానికి వెళితే వారు చేసిన పాపం వలన భయంకరమైన స్థలాలలో, చెప్పకూడని స్థలములో పుండ్లు పుడితే, చావటానికి సిద్ధంగా ఉంటే, బొబ్బలుగా ఒళ్ళంతా వస్తే, ఈ దైవ సేవకుడు ఎక్కడో ఉంటే వాళ్ళు ఇక్కడుండి అదిగో అట్లా అంటే వారి పాపం అక్కడ పగిలిపోయేది. స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అన్యాయస్తులు చేసేదంతా అన్యాయమే. అన్యాయములో మరొకటి పురుష సంయోగులు, దొంగలు. వీళ్ళు అందరిలో ఉన్నారు, అంతటా ఉన్నారు. ఇప్పుడు మరి ఎక్కువగా చదువుకున్న వాళ్ళే దొంగలైపోతున్నారట. దొంగలైనను, ఎవరాళ్ళు? పిసినారితనం కలిగిన వాళ్ళు. లోబులైనను, త్రాగుబోతులైనను. ఇక్కడ కొద్దిగా ఆగి మీకు కొన్ని విషయాలు చెప్తే మంచిది అనుకుంటున్నాను. స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నాకు తెలిసిన ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఆదివారం ఒక్కరోజే తాగడు. సోమవారం నుండి శనివారం వరకు మందు తాగుతాడు, సుట్ట బీడీ సిగరెట్ తాగుతాడు. ఒకరోజు వాళ్ళ ఊరు వెళితే, ఆ ఊరు వెళ్ళిన తర్వాత ఇట్లాగనే ఇందాక మన సహోదరులు అందరూ పాటలు పాడారు కదా, అట్లాగనే ఆ మీటింగ్ పిలిస్తే మీటింగ్కి పాట పాడాడు. పక్కకు పోయాను పీల్చి వచ్చాడని తెలీదు. మైకు తీసుకున్న వాక్యం చెబుదామని దీంట్లో నుంచి వస్తుంది వాసనండి బాబు. అరే ఈ మైక్ ఎవరికి ఇచ్చారా, ఇంతకు మునుపు చివరి పాట ఎవరు పాడారా అంటే ఆయన పేరేంటో తెలుసా? జైపాల్. ఏమి లేనోడు, పాలులాగా పని లేనోడు, జయం లేనోడు అన్నమాట. మైకులో నుంచి వస్తుందండి బాబు. తర్వాత ఈయన ఏదో మారు మనసు పొందాడు కదా, దేవుని దగ్గరకు వస్తున్నాడుగా, ఏం సంగతి అంటే, ఓ అన్నో అది అప్పుడు, ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా? 6 రోజులు ఇది, ఒక్కరోజు మాత్రం ప్రార్థనకు. ఆ రోజు కూడా దరిద్రుడు తాగి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన వారలారా, మన యొక్క శరీరంలో విలువైన సరుకు దేవుడు పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు త్రాగటమే నీ ఆరోగ్యానికి మంచిదైతే శుభ్రంగా రక్తాన్ని నింపేవాడు కాదు నీ ఒంట్లో. ఆమేన్. తాగటమే నీకు మంచిదని నువ్వు అనుకుంటుంటే, ఈ మధ్య కాలంలో పెద్దోళ్ళ దాకా పోనవసరంలా, 6th క్లాసులో అడుగు పెడితే చాలు 6వ తరగతికి వచ్చిన పిల్లల్ని కదిలియండి, వాళ్ళు కూడా తాగుతున్నారండి బాబు. చిన్న చిన్న పిల్లలు 10 సంవత్సరాలు 12 సంవత్సరాల పిల్లలు తాగుతున్నారు.
కారణం ఏమిటంటే రాను రాను ఆయుష్ తగ్గిపోతుంది, మనిషి బలం క్షీణిస్తుంది. 30 సంవత్సరాలు వచ్చేటప్పటికి ముసలోళ్ళు అవుతున్నారు. దీనికి కారణం ఏమిటంటే మనలో ఉన్నటువంటి అన్యాయమైన క్రియలే. వాటిలో ఒకటి త్రాగుబోతుతనం. త్రాగుబోతులైనను కోట్ల విలువ చేసే అన్ని అవయవాలు నీలో పెట్టి అవన్నీ సక్రమంగా పనిచేయటం మందు ద్వారా కాదని రక్తాన్ని దేవుడు పుట్టించాడు. స్తోత్రం కలుగును గాక. చెప్పండి చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ రోజున ఏ రోగానికి కారణమైన రక్తమే. రక్తంలో నీరు చేరితే ఒక రోగం, రక్తంలో చక్కెర చేరితే ఒక రోగం, రక్తంలో ఏదైతే కారం చేరితే ఒక రోగం, రక్తంలో ఒక్కొక్కటి చేరితే ఒక్కొక్క రోగం అయిపోతుంది. అది ఇది కాకుండా అసలు రక్తమే కొంచెం తగ్గిందనుకో, ఇక అంతకంటే పెద్ద రోగం ఇంకొకటి లేదు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని దేవుని వాక్యం చెప్తుంది కదా, త్రాగుబోతులైన వారులారా, నీ యొక్క శరీరంలో ఉన్న అవయవాలు చాలా విలువైనవి, శ్రేష్టమైనవి, దేవుడు నిన్ను దీవించి ఇచ్చినవి. అవి పనిచేసేది దేంతో అంటే రక్తముతో. స్తోత్రం కలుగును గాక. చెప్పండి చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ యొక్క మందు పోయి రక్తంలో కలిసిందనుకోండి, లివర్ పాడైపోతుంది, ఊపిరితిత్తులు పాడవుతున్నాయి, కిడ్నీలు పాడవుతున్నాయి. అదేది కాదంటే మెదడే పాడైపోతుంది. అందుకని నా ప్రియ సహోదరులైన నా అన్న తమ్ముళ్ళకు నేను చెప్పే మాట ఏమిటంటే, త్రాగుబోతులు చేసే పని అన్యాయమైన పని. ఆ అన్యాయం వలన నీవే అన్యాయమైపోతున్నావు, నీ కుటుంబం అన్యాయమైపోతుంది, నీ పిల్లలు అన్యాయమైపోతున్నారు. దేవుని సేవకునిగా ప్రేమతో ప్రతిమలాని చెప్తున్నాను, ఇప్పుడు నీ రక్తములో ఉన్నటువంటి ఆ విషముందే, త్రాగిన మందు విషముందే, అది పోవాలంటే డాక్టర్ల వల్ల కావట్లేదు. దానికి మెడిసిన్ ఏంటంటే యేసయ్య రక్తమే. చప్పట్లు కొట్టండి గట్టిగా. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. కనుక యేసయ్య రక్తమే నీ పాపానికి విమోచన, విడుదల. త్రాగుబోతులైనను ఎవరాళ్ళు? నోద్దరు చెప్పండి అందరూ. ఎవరాళ్ళు? దోషకులు. చెప్పండి, ఎవరు వీళ్ళు? దోషకులు. వీళ్ళకి చిన్న పెద్ద అనేది ఏముండదు. ఇక ఎవరిని పడితే వాళ్ళని తొందరపడి మాట్లాడేయటమే. అందుకనే ఈ తాగుబోతనం మీద వంక పెట్టుకుని వస్తారు తిట్టడానికి. తాగకముందు అన్ని మైండ్లో ఉంటాయి, తాగిన తర్వాత నోట్లో నుంచి వస్తాయి. హల్లెలూయా. ఏడ పెట్టుకుంటారు అప్పుడు దాకా. తాగిన వెంటనే తలగబట్టింది కదా, ఇక అప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి? నోట్లో నుంచి వస్తాయి. తెలియక తిట్టట్లా, తెలిసే తిడతాడు. ఏ మనిషిని తిట్టాలో ఆ మనిషి దగ్గరికి వెళ్ళి తిడతాడు. అనంటారు కాదంటారా? పక్కన వాళ్ళు తిడతారా? ఇంకో మాట చెప్పనా, ఎంత తాగినా ఇంటికే వెళతాడా, పక్కింటికి వెళ్తాడా? ఎవడు ఎదురు వస్తాడు ఆడికి తెలుసు. ఎవడి దగ్గర తలెత్తాడో, ఎవడైతే ఆడు మైండ్లో తిరుగుతుంటాడో వాడు వచ్చేటప్పుడు ఏముండదు పని, దానికి కావాలని తగాదు పెట్టుకుంటాడు. దోషకులు, అన్యాయస్తుల లిస్టులో ఉన్నది ఎవరంటే దోషకులు. స్తోత్రం కలుగును గాక. ఇది ఈ రోజున సంఘాల్లో కూడా వేరు పారింది. దూషించటం అలవాటు అయిపోయింది. ఈ సేవకుడి దగ్గరికి వెళ్ళి ఆ సేవకుని దూషిస్తున్నారు, ఆ సేవకుడి దగ్గరికి వెళ్ళి ఈ సేవకుని దూషిస్తున్నారు. ఆళ్ళు వీళ్ళు కాదని ఇంకొక ఆయన దగ్గరికి వెళ్ళి ఇద్దరిని తిడుతున్నారు. అలవాటుగా మారిపోయింది పాపం, ఈ అన్యాయం. దేవునికి మహిమ కలుగును గాక. ఇది ఎవరి లక్షణం అంటే అన్యాయస్తుల లక్షణము. దేవుని రాజ్యానికి వారసులు కానేరని వారి లక్షణము దూషించటం. ఇంకోటి ఏంటంటే ఇది అపవాది లక్షణము. దేవుని రాజ్యాన్ని, దేవుని దాసులను, దేవునిని కూడా దూషించిన లక్షణం ఎవరిదంటే అపవాదిదే. మీరు దూషించేవారుగా ఉన్నారు అంటే
మీ భార్యలనైనా, మీ భర్తలనైనా, మీ పిల్లలనైనా, మీ తల్లిదండ్రులనైనా, మీ సేవకులనైనా, విశ్వాసులనైనా, మీ కంటే బయట ఉన్న వారినైనా దూషించే లక్షణం మీలో ఉన్నది అంటే అది అపవాది నుండి పుట్టిందే. మీరు అపవాది లక్షణాలు జరిగిస్తున్న వారే. హల్లెలూయా. దోషకులైనను ఇంకొకళ్ళు ఎవరట? కలుపుకోవటమే వీళ్ళకి. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పరే గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్య లోకం అంతా కూడా ఒకదాని మీద పడింది. అదేంటంటే దశమ భాగం, దశమ భాగం, దశమ భాగం. అయ్యలారు వినండి, చెప్తాను మీకు సత్యం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏ భాగం చెప్పట్లా మీరు? ఏ భాగం? ఇచ్చేవాళ్ళు చెప్పట్లా, తీసుకునేవాళ్ళు చెప్పట్లా. ఏ భాగం? దశమ భాగం. వాళ్ళకి తెలియదు ఇంతకు మునుపు, మనమే నేర్పాం వాళ్ళకి. ఎగిరెగిరి చెబుతుంది లైవ్లో ఒక సహోదరి. ఏమని? నాశనం అయిపోతారు, దశమ భాగం అయిపోతారు. సంఘానికి వెలుపట ఏం మాట్లాడాలో అర్థం కాక, దేవుని స్తోత్రం కలుగును గాక, ఆదాం అక్కడ ఉన్నంత వరకు బాగున్నాడంటే యేసయ్య దేవునితో. హలో, హల్లెలూయా. చెప్పరే, మీకు కోపం మొత్తన్నట్టుంది. మీరు చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఆదాం ఒక్కడున్నంత వరకు బాగున్నాడంట. చల్లపోటాలు వచ్చి మాట్లాడి బాగున్నాడంట. పక్కలో నుండి తీశాడు, పక్కలో నుండి తీశాడు. వచ్చిన కాడ నుంచి అంత అడవుడేనంట. నాతో వస్తావా రావా, వస్తావా రావా, వస్తే ఒకటి, రాకపోతే ఇంకొకటి. ఇప్పుడు కూడా ఈ నేటి దినాల్లో కూడా పురుషులు సేవ చేసినంత కాలం ఈ అడవుడు లేదండి బాబు. మీకు దండం పెట్టి చెబుతున్నా, నన్ను తప్పుగా అనుకోమాకండి. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. వరే 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 వరే, వీళ్ళకి అవకాశం ప్రభుత్వంలో ఇచ్చారు, సంఘంలో ఇచ్చారు. ఇచ్చిన దగ్గర నుండి అల్ల కల్లోలం అయిపోతుంది. వాళ్ళ ద్వారానే లోకం, మన ద్వారానేమో సంఘం. ఏం మాట్లాడుతున్నారో తెలియట్లేదు, ఏం వాక్యం చెప్తున్నారో తెలియట్లేదు. నిన్న ఒక ఆమె వాక్యం చెప్తా ఏమంది పాస్టర్ గారు? ఏమందంటే, గ్యాస్ సిలిండర్ కావాలంటే ప్రార్థన చేసిన వెంటనే ఇంటి ముందు వచ్చి ఉంటుందంట బండి. హల్లెలూయా. విశ్వాసాన్ని దేవుడు చెప్పాడు, దాన్ని ఏం చేస్తున్నారు వీళ్ళు? ట్రోల్ చేసేస్తున్నారు. ఇది ఏమైనా పిలుచుకోండి, ఏమైనా పిలవండి, ఏమైనా చూడండి. యేసు రక్తమే జయం. దేవునికి మహిమ కలుగును గాక. ఓరక ముందు పరిగెత్తమాకండి. అట్ట పరిగెత్తే సైతాన్ మాటిని అవ్వమ్మా తీసుకొచ్చింది, ఇప్పుడు దాకా దిగల. స్తోత్రం కలుగును గాక. సంఘములోనైనా సమాజంలోనైనా ముందు పరిగెత్తకండి. పథకాలు మాయి, ఇళ్ళు మా పేరు మీద ఉంది, అన్ని మాకే వచ్చేది, మేము లేనిది మీరు అనమాకండి. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పట్లా మీకు వచ్చేసింది అది. చెప్పండి గట్టిగా హల్లెలూయా. వాళ్ళు చెప్పరు, మీరు చెప్పరే హల్లెలూయా. అందుకని దేవుని బిడ్డలారా, అన్యాయం అనేది ఇంట్లో కూడా ప్రారంభమైంది, ఒంట్లో కూడా ప్రారంభమైంది. దోచుకునేవారు తయారవుతున్నారు. ఈ దశంభాగాన్ని గురించి అది దేవుడు చెబితే సేవకులు చెబుతున్నారే తప్ప. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఏలియాని దేవుడు దేంతో పోషించాడు? దశంభాగాలతోనేనా? ఆయన అనుకుంటే ఏదైనా చేసి సేవకుల్ని కాపాడగలడు. దాంట్లో నో డౌట్. ఎవరు కంగారు పడాల్సిన పనేం లేదు. కాకపోతే మనం ఎందుకు వాళ్ళ చేతికి కత్తిచ్చి నరుకుతావా, నరుకు అంటే ఎట్లుంటుంది? అందుకని అనవసరమైన స్థలాల్లో, అనవసరమైన సందర్భాల్లో ఇటువంటి మాట్లాడకుండా ఉండటమే ఉత్తమము, అది న్యాయము. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు చదవండి అక్కడ ఉన్న మాటను. దోచుకొని వారును దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు.
కొందరు ఇదిగో తర్వాత చెప్తున్నాడు, ఇక్కడ కూర్చున్నటువంటి మీలో కొందరు అట్టివారై ఉన్నారు. మీ దాకెందుకు, ఇదిగో నిలబడి చెప్తున్నానా, నేను కూడా ఒకప్పుడు యేసు ప్రభు ఎవరో తెలియని వ్యక్తిని. నా పేరు రామారావు, మేము ఈశ్వరుణ్ణి కొలిసినోడిని. యేసు ప్రభు తెలియదు. నేను కూడా ఒకప్పుడు విగ్రహారాధికుడినే, నేను కూడా అన్యాయస్తున్నే. ఇప్పుడు ఈ బైబిల్ పట్టుకోవటం వలన నాలో న్యాయమైన క్రియలు కనపడుతున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. అనాథలైన పిల్లలను చదివిస్తున్నాను, విధవరాండ్రకు సహాయం చేస్తున్నాను, పేద సేవకులకి సహాయం చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో వినపడుతున్న ఈ మాట, అన్యాయం అనేది పోవాలి అంటే న్యాయమైన స్థలానికి రావాలి. ఒకప్పుడు మీలో కొందరు అట్టివారై ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు నామమున, ఇదిగో ఈ న్యాయం ఎట్లా వచ్చింది మనకంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. కొట్టండి, చప్పట్లు కొట్టండి. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. బహు దుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే. బహు దుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. సంహారమునే తప్పించెను, బహు సూక్ష్మములైననే. సంహారమునే తప్పించెను, యేసు రక్తము రక్తము రక్తము, 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 యేసు రక్తము రక్తము రక్తము. హల్లెలూయా హల్లెలూయా చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. అన్యాయస్తులుగా ఉన్నటువంటి మనలను యేసయ్య నామము, దేవుని అభిషేకం ఏం చేసింది అంటే పరిశుద్ధ
పరిశుద్ధపరిచాయి. పరిశుద్ధపరచటం వలన ఇప్పుడు మనం నీతిమంతులుగా మార్చబడ్డాము. స్తోత్రం కలుగునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇంకా అన్యాయంలో ఎవరెవరు ఉన్నారంటే మొదటి వాళ్ళ పేరు గ్రూపులు ఉన్నాయే, ఎవరెవరు వాళ్ళు చెప్పండి. నేను రెండో మాట చెప్తాను మీకు. ఎవరు వాళ్ళు? అరే చదివారు కిందాక. ఎవరు వాళ్ళు? అన్యాయములు. ఇంకెవరెవరు ఉన్నారో? జారులు. ఒకవేళ దేవుణ్ణి నమ్మి కూడా నువ్వు చారత్వం కలిగి ఉంటే నీవు అన్యాయస్తుడవే, అన్యాయస్తురాలవే. విగ్రహారాధికులు, వ్యభిచారులు, ఆడంగితనము గలవారు, పురుష సంయోగులు, దొంగలు, లోబులు, త్రాగుబోతులు, దోషకులు, దోచుకునేవారు. నీలో ఈ 10 లక్షణాల్లో ఏ ఒక్కటి దాగున్నా నీవు బైబిల్ పట్టుకున్న అన్యాయస్తుడవు, అన్యాయస్తురాలవు. వీటిని మనమేం చేయాలంటే యేసు నామాన్ని బట్టి, దేవుని ఆత్మను బట్టి మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధపరచుకుంటే నువ్వు నీతిమంతుడిగా, నీతిమంతురాలుగా మార్చబడతావు. ఇక రెండో విషయం ఉంది. అదేమిటంటే కనికరమును ప్రేమించుట. చెప్పండి ఏంటది? కనికరమును ప్రేమించుట. ఈ కనికరం అనే లక్షణం మనిషిలో ఉండేది కాదు, అది దైవ సంబంధమైన లక్షణం. లూకా సువార్త 6వ అధ్యాయం 36వ వాక్యం త్వరగా చదవండి. కనికరాన్ని గురించి చాలా చక్కగా రాశాడు డాక్టర్ అయిన లూకా. చదవండి లూకా సువార్త 6వ అధ్యాయం 36వ వాక్యాన్ని చదువుదాం. కాబట్టి నీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారయ్యుండుడి. అంటే కనికరం అంటే ఏంటి? ఇక్కడ మీ తండ్రికి కనికరం ఉంది, మీరు కూడా కనికరము గలవారై యుండుడి. కనికరాన్ని ప్రేమించటం అంటే ఏంటంటే అసలు కనికరం అంటే ఏంటో తెలియాలి మనకి. అక్కడ చెప్తున్నాడు 4 లక్షణాలు ఉన్నాయి. చూడండి అక్కడ. మొదటిది చెప్తున్నాడు, తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. చప్పట్లు కొట్టండి గట్టిగా, కొట్టాలి గట్టిగా. కనికరాన్ని ప్రేమించటం అంటే ఏంటంటే తీర్పు తీర్చకపోవటమే. చెప్పండి, కనికరాన్ని ప్రేమించటం అంటే ఏంటి? తీర్పు తీర్చకపోవటమే. ఎందుకంటే మనలో ఉన్నాయి, నీలో ఉన్నాయి. మన వాళ్ళు ఏం చేస్తారంటే మన కంట్లో ఉన్నటువంటి దూలాన్ని భద్రంగా దాచిపెడతాం, ఎదుటి వాళ్ళ కంట్లో ఉన్న నలుసునే తీయటానికి ప్రయత్నం చేస్తాం. అందుకేమవుతుందంటే నీలో కనికరం కనపడుటలేదు, నీలో దేవునికి కలిగి ఉన్న కనికరం కనపడటం లేదు. కనుక నీవు అన్యాయస్తుడివే, అన్యాయస్తురాలువే. తీర్పు తీర్చకుడే, అప్పుడు మీకు తీర్పు తీర్చబడదు. ఏంటది? నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరం మోపబడదు. క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడదురు. ఈయుడే. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఈ 4 విషయాలు గుర్తుపెట్టుకుంటే, ఈ 4 విషయాలు మీరు జరిగిస్తే మీలో కనికరము కలిగిన దేవుడు నివసిస్తాడు. నివసిస్తున్నట్టు దాని అర్థం. మొదటిది ఏంటంటే తీర్పు తీర్చకూడదు. స్తోత్రం కలుగునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏం తీర్చకూడదు? తీర్పు తీర్చకూడదు. రెండోది నేరం మోపకూడదు. నువ్వు చూసినా ఈ తీర్పుకి, నేరానికి ఒక చిన్న సందర్భం బైబిల్లో నుండి మీకు చూపిస్తాను. ఒక పాపం చేసిన స్త్రీని ఆనాడున్నటువంటి ప్రజలు రాళ్లతో కొట్టుకుంటూ యేసు ప్రభు దగ్గరకు తీసుకొస్తారు. ఆయన ఎదుట నిలవబెట్టి వాళ్ళు అన్న మాట ఏంటో తెలుసా? మోషే గారు మాతో చెప్పిన మాట ఏమిటంటే, ఎవరైతే వ్యభిచారమందు కానీ నేరమందు కానీ పట్టబడితే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపమన్నారు. ఇప్పుడు మేము అదే చేస్తున్నాం. ఈమెను గురించి మీరేం చెప్తారు ప్రభువా? నేరం మోపేవారి మీద నేరం ఎట్లా మోపబడుతుందో దేవుని వాక్యం ఆధారంగా మీకు చెప్తున్నాను.
ఆయన ఆమెను చూశాడు, ఆ వచ్చిన వాళ్ళని చూశాడు, చూసి ఇద్దరినే తలదించుకున్నాడంట. స్తోత్రం కలుగును గాక. అక్కడ రాయబడిన మాట ఏమిటంటే నేల మీద ఏదో వ్రాయుచుండెను. నేల మీద ఏదో వ్రాస్తున్నాడు. ఆయన రాసి ముగించేలోపు అక్కడ ఏమని రాయబడి ఉందని వాళ్ళు చదివారంటే అతడేడి. పాపం ఇద్దరు చేస్తారా, ఒకళ్ళు చేస్తారా? హలో అమలారా, ఒకళ్ళు చేస్తారా, ఇద్దరు చేస్తారా? ఇద్దరు చేస్తేనే పాపం. ఆమెను పట్టుకొచ్చారు కానీ అతను లేడు. అక్కడ రాశాడట అతడు ఏడి అని. అందరి ముఖాలు తెల్లబోయినాయి. హల్లెలూయా. అరే, మనం నీతిమంతులు అన్నట్లుగా, మనకి ధర్మశాస్త్రం తెలుసు అన్నట్లుగా ఈమెను రాళ్లతో కొట్టి చంపుదామని ఆయన యొద్దకు తీసుకొని వస్తే ఆయనేమని రాశాడంటే అతడేడి. వాడు మీ బంధువా, మీ చుట్టమా, మీకు తెలిసినోడా, మీకు కావలసినోడా అన్నట్లే కదా దాని అర్థం. వెంటనే వాళ్ళందరూ ముఖాలు చిన్నబుచ్చుకొనగా యేసయ్య తలపైకి ఎత్తేమన్నాడంటే మీలో పాపము లేని వాడెవడో ఆమె మీద రాయి మొదట వేయండి. వేసారు ఆమె మీద రాళ్ళు. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు ఏళ్లలో నేరం ఉందా లేదా? నేరం ఉందా? వాళ్ళు దొంగ 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 అంటున్నారు. ఈడు దొంగతనం చేస్తా, ఏమో దొంగతనం చేస్తా, దొంగ 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 అంటున్నారు. వీళ్ళలాగే యేసయ్య తీర్చిన తీర్పు ఏమిటంటే మీలో పాపము లేని వాడెవడో. స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి కూడా దేవుని మాట మీకు వినపడుతుంది. నేరం మోపుతున్న వార్లరా, తీర్పు తీరుస్తున్న వార్లరా, దేవుని మాట మీకు వినపడుతుంది ఏంటంటే మీలో పాపము లేని వారు ఎవరో వాళ్ళే నేరం మోపండి, తీర్పు తీర్చండి. అంటే మన మొహం మనం చూసుకుంటేనే మనలో ఎన్ని ఉన్నాయో మనకు అర్థమైపోద్ది. స్తోత్రం కలుగును గాక. మనం ఎంత నేరస్తులమో, ఎంత అన్యాయస్తులమో మనది మనకే అర్థమైపోతుంది. అందుకని దేవుని వాక్యం చాలా స్పష్టంగా మనం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నేర్చుకునేటప్పుడు ఎదురయ్యే సంగతులే ఇవి. నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరము మోపబడదు. అప్పుడు యేసయ్య తలపైకెత్తి ఏమన్నాడంటే అమ్మా, వాళ్ళెవ్వరు నీకు శిక్ష విధించలేదా? నేను కూడా నీకు శిక్ష విధింపను. ఇక మీదట పాపం చేయొద్దు. పాపం చేయటం మానుకో. నీకు ఆరోగ్యం ఉంటుంది, మంచి పేరు వస్తుంది, ఘనత వస్తుంది. నీ జీవితంలో ఎన్నడూ చూడని కార్యాలు నువ్వు చూస్తావు. మనుషుడి సంగతి కూడా ఇట్లానే ఉంది. మనదేమో కప్పెట్టుకుంటున్నాం, అందరిది తీసుకెళ్ళి బజార్లో చాటింపేస్తున్నాం. ఇది నేరం మోపటం. మూడోది క్షమించుడి. ఇది గొప్ప గుణం. ఇది నేర్చుకోండి దేవుని పిల్లలారా. మీరు కళ్ళ ముందు చూసింది అయినా కానీ క్షమించే మనసు మీకుండునుగాక. చెప్పండి గట్టిగా ఆమేన్. పలకండి నోరు తెరిచి ఆమేన్. క్షమించే మనసుంటే యేసయ్యకు మనం కుమారులైపోతాం, కుమార్తెలమైపోతాం. ఈ గుణం లేకే ఎత్తి చూపుతున్నారు అందరూ. క్షమించుడి, మీరు క్షమించబడతారు. నాలుగోది ఈయుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. అణచి కుదించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. హల్లెలూయా. తీర్పు తీర్చకుండా, నేరం మోపకుండా, క్షమిస్తూ. ఇంకోటి ఏంటది? ఇచ్చే మనసు నీకుంటే కుదించి అణచి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుస్తారు. ఇది కదా నీతిమంతుల లక్షణం. ఇది కదా దేవుని పిల్లలకు ఉండవలసిన లక్షణం. ఇది కదా మనం వెంబడించవలసినటువంటి గుణం. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకేమన్నాడు అక్కడ? అదిగో ఇది గుర్తుపెట్టుకొని, మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడును. నోరు తెరిచి గట్టిగా ఆమెను పలకండి, గట్టిగా చెప్పండి.
మీరు ఏ కొలతతో కొలుస్తారో అదే కొలత మీకు కొలవబడుతుంది. ఇదండి బాబు కనికరం కలిగి ఉండటం అంటే. ఈ కనికరం కలిగి ఉంటే మనకి ఏం మేలు జరుగుతుంది, ఏం కలిసి వస్తుందని ఒకవేళ మీరు అనుకుంటే ఇప్పుడే చదవండి సామెతల గ్రంథం 19వ అధ్యాయం 17వ వాక్యం. త్వరగా తీయండి. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 17వ వాక్యం. పేదలను కనికరించువాడు యెహోవాకు అప్పించువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయను. చప్పట్లు కొట్టండి. విలువైన మాట మీకు చెప్తాను. గట్టిగా కొట్టండి, గట్టిగా కొట్టండి. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి దేవుని బిడ్డలారా, ఈయుడి మీకు ఇవ్వబడును, క్షమించుడి క్షమించబడును, ఇంకో 2 ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా ఈ కనికరానికి సంబంధించిన మాటలే. ఈ కనికరం యొక్క పూర్తి అర్థం ఏమిటంటే బేదలను కనికరించాలి మనం. స్తోత్రం కలుగునుగాక. మీరు అనొచ్చు మేమే బేదలమయ్యా, మేమేమి ఇస్తామంటే కాదు. దేవుడు మీకు ఇచ్చిన దానిలో ఇచ్చిన కొలది బేదలను కనికరించే వారముగా మనం మారాలి. ఇట్లా గనక మనం కనికరిస్తేనట మనం ఎవరికి ఇస్తున్నామంట అప్పు? ఇటు చూడండి, నన్ను ఎవరికి ఇస్తున్నాం మనం? యెహోవాకు అప్పిస్తున్నామంట. ఆమేన్. ఇవి యెహోవాకు అప్పిచ్చాడు బేదోడా గొప్పోడా? గొప్పోడు ఇవ్వడు. గొప్పోడి దగ్గర ఉన్నా ఇవ్వడు. ఈ రోజుల్లో అవసరానికి అడిగినా, గొంతు మీద కత్తి పెట్టి అడిగినా ఏమంటున్నారో తెలిసి ఇంటి నిండా డబ్బులున్నా నా దగ్గర లేవు అంటున్నారు. వాళ్ళ సంగతి ఎరిగే బేదలైన వారిని కనికరించమని దేవుని పిల్లలైన మనకు చెబుతున్నాడు ఆయన. హల్లెలూయా. ఎందుకంటే ధనవంతులు పరలోక రాజ్యానికి వారసులు గారు, అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు గారు. ఎవరు వారసుడు అంటే పేదలను కనికరించేవాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం పేదలను కనికరిస్తేనంట ఎవరికి అప్పించినట్టు? యెహోవాకు అప్పించినట్టు. ఆయనకు మనం 1 రూపాయి ఇస్తే ఆయన ఉంచుకునే దేవుడా? ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? నీ పేరు మీద పద్దు రాస్తున్నాడు పరలోకంలో. పద్దు రాసి అక్కడ ఏం చేస్తున్నాడంటే నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి, లేని ఎడల నేను చెప్తాను, నేను వెళ్ళి వాటిని సిద్ధపరుస్తాను, మరలా వచ్చి అక్కడ ఉండటానికి మిమ్మలను తీసుకొని వెళుతున్నాను. మన ఒంట్లో కోట్ల సంపద అవయవాలు ఇవ్వటమే కాకుండా మనం ఇచ్చే చిన్న ఉపకారం వలన భూమి మీద మనకు ప్రత్యుపకారం చేయటమే కాకుండా పరలోకములో మన కొరకు ఇల్లు సిద్ధపరుస్తున్నాడు. ఆమేన్. ఎంతకు మించిన దేవుడు ఎవరున్నారండి బాబు? పరలోకానికి వెళ్ళగలిగి యోగ్యత కలిగిన వాళ్ళు ఎవరున్నారండి బాబు? వెళ్ళిన వాడు చెప్తున్నాడు అనేక నివాసాలు ఉన్నాయి, నేను వెళ్ళి వాటిని సిద్ధపరిచి మరలా వస్తాను, వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళతాను. మీరు అక్కడికి వచ్చేలోపు భూమి మీద చేయాల్సింది ఏంటంటే న్యాయంగా నడుచుకోండి. హల్లెలూయా. ఎట్లా నడుచుకోవాలి? న్యాయంగా నడుచుకోండి, కనికరాన్ని ప్రేమించండి. ఇక దీన మనసు సబ్జెక్టు తీసుకుంటే ఈ రాత్రి మీరు ఇక్కడే ఉండాల్సి వచ్చేది. అందుకని దేవుని బిడ్డలారా, మీ ముఖాలు చూస్తుంటే నాకు బాధేస్తుంది. దేవుని చిత్తమై బ్రతికి బాగుండి మరలా ఒకవేళ మీ ఊరు వస్తే విలువైన కొన్ని మాటలు చెప్తాను. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. 2 విషయాలే నేర్చుకున్నాం. ఒకటి న్యాయంగా నడవటం, రెండోది కనికరాన్ని ప్రేమించటం. అందుకని భూమి మీద ఉన్న మనుషుడు భూమి మీద ఉండే పరలోకములో ఇల్లు సంపాదించాలంటే ఒక తిన్నని మార్గం ఏమిటంటే బేదలను కనికరించటమే. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చేతులెత్తండి హల్లెలూయా. ఇప్పటి వరకు మీరు ఏమి చేయనో, నేను చెప్పేది ఏంటంటే ఈ బస్ స్టాండ్లో తగులుతారు నాటు సారాయి తాగేవాళ్ళు, వాళ్ళు కాదు బేదలో. వాళ్ళు సాయంత్రానికి ముందు ఏంది నిద్ర రాదు వాళ్ళకి. ఒక్క 10 రూపాయలు ఇవా, వాళ్ళు కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇవ్వటం ఎహెజ్కేలు గ్రంథంలో ఉంటుంది. ఇప్పుడు చదవద్దులే, 18వ అధ్యాయం 5వ వాక్యం నుండి ఉంటుంది.
అక్కడ తర్వాత ఇళ్ళకి వెళ్ళినా చదువుకోండి. అక్కడ ఏమని ఉంటుందంటే, ఆకలైన వారికి ఆహారం ఇచ్చుటయు, వస్త్రహీనులకు వస్త్రం ఇచ్చుటయు ఇదే కదా యెహోవా నిన్ను కోరుకుంటున్నాడు, నిన్ను అడుగుతున్నాడు అని చెప్పి అక్కడ రాయబడి ఉంటుంది. కనుక దేవుని బిడ్డలారా, మన వ్యక్తిగత జీవితంలో దేవుడు మనకిచ్చిన ఆయన నామాన్ని బట్టి, ఆయన ఆత్మను బట్టి, మనకు అనుగ్రహించిన ఈ రక్షణను బట్టి నిత్యము మనం దేవుణ్ణి స్తుతిస్తూ పరలోకములో ఇల్లు మనం కొనుక్కోవాలి. హల్లెలూయా చెప్పండి, చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మొన్న ఒక ఆమె అంటుంది, ఏయ్ భర్తను పట్టుకొని నా ఇంటి నుంచి వెళ్ళో ఉంది. నాకు అర్థం కాదు, నేను పక్కింట్లో ఉండా ప్రార్థన చేయటానికి వెళ్ళా, నాకు అర్థం కాల. నా ఇంట్లో నుంచి వెళ్ళమంటుంది ఏంటంటే అర్థం కాల నాకు. అప్పుడు అంటదే, ఎవరి పేరు మీద ఉంది ఇల్లు? హల్లెలూయా, హల్లెలూయా. యోబు గారి కాలంలో సైతాన్ గారి పరలోకం వచ్చినట్టుగా అక్కడికి వచ్చి రేపు పొద్దున గనక హలో ఇంట్లో నుంచి అన్నాడు అనుకో, అప్పుడు యేసయ్య ఏం చేస్తాడో తెలుసా? మన పేరు బయటకు తీస్తాడు. ఏయ్ వాడు నీతిమంతుడు, ఆమె నీతిమంతురాలు, ఆమె నా కుమార్తె, ఆయన నా కుమారుడు, ఇదిగో ఆ ఇల్లు వాళ్ళదే. గట్టిగా చప్పట్లో. భార్య బానిసలు ఉండరు అక్కడ. స్తోత్రం కలుగును గాక. భార్యాభర్తల బంధం ఉండదు. హల్లెలూయా. పెళ్లికి పెళ్లి చేసుకోరు, అక్కడంతా మహిమా స్వరూపులే జీవిస్తారు. శ్రేష్టమైన రాజ్యములో, మహిమ కలిగిన రాజ్యములో నీకొక ఇల్లు కావాలి, నువ్వు సంపాదించుకోవాలి. అది జరగాలంటే నువ్వు న్యాయవంతుడిగా నడువు, కనికరాన్ని ప్రేమించు, పేదలను కనికరించు, యెహోవాకు అప్పిస్తావు. ఆ అప్పుని దేవుడు నీకు ఇల్లుగా సిద్ధపరచువాడై ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. మనం అడగకుండానే ఊపిరిచ్చిన వాడు, మనం అడగకుండానే మన అవయవాలు సమకూర్చిన వాడు, మనకిచ్చిన దాంట్లో కొంత భాగం పేదలను గనక నువ్వు కనికరిస్తే యేసయ్యకి మహిమ కలుగును గాక. చెబుదాం గట్టిగా హల్లెలూయా. పరలోకములో నీకొక ఇల్లు సిద్ధపరుస్తున్నాడు నా దేవుడు, నీ దేవుడు, మన దేవుడు. గుర్తుపెట్టుకోండి, అన్యాయం చేయటానికి ప్రయత్నించకండి, కనికరం చూపకుండా ప్రతి దానికి కోపగించుకొని అనవసరమైన ఆలోచనలు చేయకండి. ఇది నీతిమంతులైన వారికి, న్యాయస్థులైన వారికి తగినది కాదు. ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మన వినికిడిలో స్థిరపరచునుగాక, బలపరచునుగాక, హృదయం అనే పలక మీద వ్రాయునుగాక. వచ్చే సంవత్సరం వచ్చి అడిగినా మీరు చెప్పుదురుగాక. ఆమెను అన్నారు. గుర్తుపెట్టుకోండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది ఉత్తమమైనదన్నమాట. మనం తెలుసుకోవలసిన అవసరమైన ఉత్తమమైనది ఏంటంటే ఇది. మనిషి ఏం చేస్తున్నాడో ఆ ఒక్క మాట చెప్పి నేను ముగిచ్చేస్తా. చూడండి, మీకా గ్రంథం తీయండి, 6-7 వాక్యం ఒకసారి చూడండి. ఇందాక తీసిన దాంట్లోనే, లేకపోతే 6 నుంచి చదవండి, అర్థమైపోద్ది మీకు. ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును. ఏమి తీసుకుని వచ్చి నిన్ను ఎవడేం తెమ్మన్నాడు అసలు? మహోన్నతుడైన దేవుణ్ణి నమస్కారం చేతును, దహన బలులను, ఏడాది దూడలను అర్పించి దర్శింతున్నా, వేల కొలది పొటేళ్లను, వేలాది నదులంత విస్తార తైలమును ఆయనకు సంతోషం కలుగుచేయునా. నా అతిక్రమణకై నా జ్యేష్ఠ పుత్రుని, నా కొడుకుని నేనిస్తున్నా, నా పాప పరిహారములకై నా గర్భఫలము నేనిస్తున్నా. హల్లెలూయా. ఇక్కడ 3 రకాల భక్తులు కనపడుతున్నారు. ఒకళ్ళేమో న్యాయంగా కనికరాన్ని ప్రేమించే వాళ్ళు అయితే, ఇంకొకళ్ళేమో బలులు అర్పించే వాళ్ళట. స్తోత్రం కలుగును గాక. ఏమర్పించేవాళ్ళు చెప్పట్లా మీరు? ఏమర్పించేవాళ్ళు? బలులు అర్పించేవాళ్ళు. బలి అంటే అర్థం ఏమిటంటే ప్రతిగా. చేసినోడు, తప్పు చేసినోడు బాగానే ఉంటున్నాడు, తప్పు చేయని ఎద్దు బలైపోతుంది, మేక బలైపోతుంది, కోడి బలైపోతుంది. ఇదే బలి అంటే. ఇంకొక వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? నేను సెంటు కొట్టుకొని వస్తే దేవుడు ఇష్టపడతాడు అనుకుంటున్నారు. దేవుడు అడుగుతుంది ఏంది, వీళ్ళు చేస్తుంది ఏంది? ఇదొక గ్రూపు, సెంటు కొట్టుకునే గ్రూపు. ఇదొక గ్రూపు,
బలులు అర్పించే గ్రూపు, భూమి మీద ఉన్న ఈ గ్రూపులు దేవునికి మహిమ కలుగును గాక. చెప్పరా, నీకు కోపం వచ్చింది? హల్లెలూయా. సెంటు ఎందుకు కొడతారు? కంపు రాకుండా. వాళ్ళ దృష్టిలో ఆలోచన ఏంటంటే సెంటు కొడితే చాలు మన కంపు కనపడదు దేవుడు కానీ. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఇంకొకళ్ళు ఏంటంటే బలర్పిస్తే చాలు మన పాపం పోద్దని. కాదురా బాబు, దేవుడు కోరుకుంటుంది ఏంటంటే న్యాయముగా నడవమని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. సెంటు కొట్టినంత మాత్రం నీ కంపు పోదు, బలర్పించినంత మాత్రం నీ పాపం పోదు. నీవెప్పుడైతే న్యాయంగా నడవటం ప్రారంభిస్తావో, ఎప్పుడైతే నీవు కనికరాన్ని ప్రేమిస్తావో, దీన మనసు కలిగి నీ దేవుని దగ్గర నడవటం ప్రారంభిస్తావో, నిన్ను దేవుడు కోరుకున్నట్లుగా ఉత్తమమైన భక్తిలో నిన్ను స్థిరపరచునుగాక, ఉత్తమమైన జీవితం నీకు ఇచ్చునుగాక, ఉత్తమమైన కృపతో నిన్ను నింపునుగాక, నీ పాపమునకు ప్రాయశ్చిత్తం కలుగ చేయునుగాక, పరిశుద్ధాత్మతో దేవుడు నిన్ను నింపునుగాక. అందరూ ఒకసారి లేచి నిలవబడదాం, పరిశుద్ధాత్మతో దేవుడిని ఆరాధన చేద్దాం. ఎవరు కళ్ళు తెరిచి చూడొద్దు, రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తండి.